మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. చేస్తే మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పడుకోబెట్టుకుని మొత్తం కాపురం చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. కాపురం జరిగిపోతుంది, మేము పెళ్లి చేయకపోయినా పెళ్లి కాకముందు శుభ్రంగా జరిగిపోతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే దూరంగా పెడితే ఏదన్నా ఎవరో గ్యాప్ వచ్చాక వీళ్ళు మానేస్తారని నేను అనుకుంటే నేను ఫెయిల్ అయ్యా ఆ విషయంలో. వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఈడొచ్చి అడిగితే కూడా నేను ఎన్నట్టుగా వెళ్ళిపోతున్నా. మరి ఏం ఆలోచన చేశారు ఏంటో, ఎట్టయితే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. నేను అది కూడా కేర్ చేయలేదు. తర్వాత ఏం జరిగింది, వీడు రోజున రూమ్లోంచి బయటికి రాకపోతే ఏంటని చూస్తే ఉంది పడిపోయి ఉన్నాడు. సిరి హాస్పిటల్ ఏలూరు అక్కడ చేర్చాం డాక్టర్ సాయి అని. 4 డేస్కి వీడికి బై ట్రీట్మెంట్ వీడికి స్పృహ వచ్చింది, సెన్స్ వచ్చింది, నిద్ర మాత్రలు వేసుకుంది. అదే సార్. తర్వాత క్యూర్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు కూడా, ఇంటికి కూడా వచ్చారు. వస్తే అడిగారు మళ్ళీ. నేనేంటంటే అసలు ఇప్పుడు ఏదో పిల్లాడిని ఇంప్రూవ్ చేద్దాం, మంచి సంబంధం చేద్దాం, మా చెల్లెలు అమ్మాయిని చేద్దాం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. వాడికి కూడా తెలుసు ఆ సంగతి. మా సిస్టరు ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ క్యాటర్ పొలిటికల్గా, తర్వాత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సిస్టర్ కజిన్ సిస్టర్ చాలా మంచోళ్ళు. పిల్ల బాగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్యామిలీకి సూట్ అయిన పిల్ల. మా పల్లెటూరు వాళ్ళం కదా మేము, మాకు కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అయ్యే అమ్మాయి పిల్ల. అలాగే ఎఫెక్షన్ కూడా మరి చిన్నప్పటి నుంచి మరి మా రిలేషన్ కదా, చాలా ఎఫెక్షన్. నేను ఒకవేళ పెద్దాన్ని నేను ఏదైనా లేకపోయినా కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోగలరండి. వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను చాలా బలవంతుడిని. డబ్బు కన్నా డబ్బు అమ్మాయి ఒకటే పిల్ల 200 కోట్లు ఉన్నాయి, అది పెద్ద విషయం కాదు అసలు. డబ్బు కాదు, అంతకన్నా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అది కాదు అసలు. నాకు మోరల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, పొలిటికల్ సపోర్టు, లేదా సెల్ఫ్ సపోర్ట్, అన్ని పర్సనల్ సపోర్ట్, అన్ని సపోర్ట్లు వస్తాయి వాళ్ళ ద్వారా. అలాంటి ఫ్యామిలీ మేము స్ట్రాంగ్ అవుతాం ఆ ఏరియాలో, ఇక మా తిరుగులేదు అనుకున్నాం. ఈ మనాడేమో అది వాళ్ళు తీసుకెళ్ళి పాపం ఇండి బతిమాలారు. 4-5 రోజులు ఉంచుకుంటే రిలేషనే కదా, బయటోడైతే ఇంటికి తీసుకెళ్ళి ఎవరో పెట్టుకోరు. తీసుకెళ్ళి ఈయన్ని ఒరేరే అంటారు తప్ప ఇదేమి ఉండదు. ఎరా ఏంట్రా అని మాట్లాడారు. వీడేమో ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, నా లైఫ్లో ఇంకా అయిపోయింది, లేడీ అంటే ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని అలౌ చేయను, నేను మోసం చేయను, మాట ఇచ్చానని చెప్పి వచ్చి నా దగ్గరికి వచ్చేది అయిపోయాడు. సో ఇక నాకు కాన్వర్ట్ చేయండి, నా నిర్ణయంతోనో నా తెలివితేటలతోనో చేయగలిగేది అక్కడేం లేదు. కానీ దాని డిసిషన్ మంచిదని మీకు అనిపించలేదా? అనిపించలే, ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మీరు అన్ని ఛానల్స్ లో క్లియర్ గా చెప్పారు బాబు గారు, గౌతమి అనే అమ్మాయి, అదే మీ కోడలనే అమ్మాయి ఏ రోజు కూడా మామగారిని కించపరిచి మాట్లాడలేదు. మామగారు అనే ఒక గౌరవం ఎప్పుడు నాకు ఇచ్చింది ఆ అమ్మాయి. సంవత్సరంలో ఒక్కసారి కలిసినా 2 సార్లు మా ఇంటికి వచ్చినా కానీ ఆ గౌరవం అయితే మాకుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు ఏమనలేదు, అమ్మ అని సంబోధిస్తానన్నారు. మీ మామ కోడల మధ్య ఇంత మంచి సంబంధం, ఒక బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు మీకు నచ్చలేదు అసలు? మరి ఇప్పుడు మీరు మామ కోడలు అన్నారండి, నేను చెప్పేది పెళ్లి ముందు సంగతి. వాట్ ఎవర్ ఇట్, పెళ్లి తర్వాత కూడా అండి. పెళ్లి తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం. పెళ్ళికి ముందు అది నాకేంటంటే వీడు ఏ రకంగానే ఇటు సూటబుల్ కాదు ఈ అబ్బాయి. ఆ అమ్మాయి సీనియరు, తెలియగలది అని. మంచిదే కదా తెలివి ఉంటే. కాదండి, మీన్ టైంలోనే ఆ అమ్మాయి MBA కూడా పూర్తి చేసింది, మెరిట్లో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాదు సార్, ఇప్పుడు ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు కొడుక్కి? మంచి కొడుకు కొంచెం తెలివి తక్కువ అయినా మంచి కోడలు రావాలి, తెలివిగల రావాలి, వీడికన్నా ఉన్న ప్రాపర్టీస్ని కానీ ఫ్యామిలీని కానీ నెట్టుకొని వస్తుందని ఏ తండ్రి అయినా ఆశిస్తాడు. నేను అట్లా ఆశించాల. మీరేంటి తెలివి తక్కువ కోడలు కావాలనుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకని? మమ్మల్ని డామినేట్ చేయకూడదు. అంటే డామినేట్ అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? ఇదే క్రిమినల్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఇప్పుడు కదా వచ్చింది. బిఫోర్ సంగతి అంటుంది. ఇవన్నీ వద్దనుకున్న తర్వాత, బంధాలు వద్దనుకున్న తర్వాత వచ్చిన కేసులు. బంధాలు కావాలనుకున్నప్పుడు నాకు ఎఫెక్షనేటెడ్ గర్ల్ కావాలనుకున్నాను. నా ఫ్యామిలీ సంస్కారం ప్రకారం నా ఫ్యామిలీలో కలిసే కుటుంబం కావాలనుకున్నాను. ఆ పిల్ల నాతో ఇప్పుడు నాకన్నా డామినేటింగ్ క్యారెక్టర్ వేరు. నాకన్నా మామయ్య అని ఒళ్ళో కూర్చున్నాం, లేదా పక్కన చిన్నపిల్ల అయితే, పెద్ద పిల్ల అయితే పక్కన కూర్చుని నాకేంటంటే కూతురుతో ఎంత క్లోజ్గా ఉంటానో కోడలతో అంత క్లోజ్గా ఉండాలని నా కోరిక మొదటి నుంచి. ఓకే, నా పక్కన కూర్చుని అవసరమైతే నేను భుజం మీద చేసి చక్క ఫ్రెండ్స్ లాగా కౌరులు చెప్పుకోవాలని నా కోరిక. అది నేను ఓ పిల్లని సెలెక్ట్ చేసుకున్నా.
మైండ్లో మీరు ఒక షాపింగ్కి వెళ్ళినా మీ మైండ్లో ఒక వస్తువు పడ్డాక దాంట్లో 100 చూపిస్తాడు, అది నచ్చదాక మీకు. కానీ ఇది వస్తువు కాదు కదా సార్, మనిషి జీవితం కదా. మనిషి జీవితమైనా అంతే కదా మరి. నాకు ఒక పిల్ల నచ్చింది, నాకు ఒక కుటుంబం నచ్చింది, నాకు ఒక సెటప్ నచ్చింది, అది కాదంటున్నాడు వీడు, నా మాట ఇంటలా, నా రెండో దాన్నే పోటలా. అయినా కానీ ఆయన నేను గౌరవం తక్కువ ఏం చూడలేదు. అదే మీరు పద్ధతిగానే మాట్లాడారు. కాదు సార్, జరిగింది ఏంటంటే సరే కాన్ఫిడెంట్ స్టేజ్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనుకున్నారు నాకైతే కాదు, కానీ నేనైతే మా పిల్లోడే నాకు దక్కనప్పుడు వద్ద పోయేటప్పుడు ఇంకా మనకు అనవసరం ఇక అని ఓకే చెప్పేసాడు. ఓకే చెప్పేస్తే తాంబూలాలు జరిగినాయి. మా లోకల్ లీడర్స్ అందరం చాలా లిమిటెడ్ పర్సన్స్, బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ 200 మంది తీసుకెళ్ళాము. వాళ్ళు ఎవరికి భోజనాలు కూడా చేయలేరు, వాళ్ళు ఎవరు తోపుళ్ళాట్లో. అరే ఎంగేజ్మెంట్కి 40 లక్షలు ఖర్చు అయింది అన్న నేను నా ఇంటర్వ్యూలో. ఆయన మీ వియంకరు అట్లాగా 800 మంది భోజనాలు పెట్టాడు. ఇప్పుడు పెళ్లికి కూడా 2 కోట్లు ఏమైనా ఖర్చు అయిందని మీరు అన్నారు. చెప్పేద్దానండి, దాదాపు 40 లక్షలు నేనే మళ్ళీ ఆఫ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ సగం కూడా మా బావగారికి ఇచ్చేసానని కూడా చెప్పారు ఆయన. అది కూడా వైటే సార్. అబద్ధాలు ఎందుకు కానీ ఈ పిచ్చి మాటలు, తాంబూలాలు ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పింది ఏదైనా మీరు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీలో నేను ఏదైనా చిన్న మాట అబద్ధం చెప్పినట్టు ఉంటే మీ చెప్పుతో కొట్టండి. నేను అట్లా చెప్పను, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చాలా ఫెయిర్, తప్పు చేశాను, అవును తప్పు చేశా, తిట్టా, అవును అంటా తప్ప దాన్ని తప్పించుకోవడం కొంత అబద్ధాలు ఆడిన నేను, నా స్టైల్ అది.